అసలు బూట్ కట్ బాలరాజ్ ఏందన్న? బూట్ కట్ కాకపోతే పెన్సిల్ కట్ పెట్టుకోపోయినా? హలో మూవీ లవర్స్, మన సోహెల్ అన్న నటించిన బూట్ కట్ బాలరాజు అనే మూవీ చూడటం జరిగింది. ఈ మూవీ గురించి మాట్లాడబోయే ముందు అందరం ఈ మూవీ గురించి ఒక ఫ్యూ సెకండ్స్ మౌనం పాటేద్దాం. ఇంకా చాలు. అసలు నేను ఈ మూవీకి ఎందుకు వెళ్ళానో చెప్పాలి మీకు. ఆంధ్ర సైడ్ వెళ్ళండి అన్న, ఆంధ్ర సైడ్, తెలంగాణ సైడ్, రాయలసీమ సైడ్ వెళ్ళండి అన్న నా సినిమాకి అన్న రమ్మన్నాడని చెప్పేసి వెళ్ళాను. బట్ వన్స్ మూవీకి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఫ్యామిలీని తీసుకొని మరీ రమ్మన్నావే, ఎందుకు రమ్మన్నావన్న ఈ మూవీకి? ఏముందన్న మూవీలో? రాగానా అదేమని అడిగితే కంటతాడి పెడతావు. మూవీ చూసిన తర్వాత ఒపీనియన్ చెప్పాలంటే మూవీ ఎలా ఉంది అంటే, అన్నా సోహెల్ అన్న మూవీ బాగుండిద్ది, మూవీ చాలా బాగుండిద్ది. మరి అందరూ ఎందుకు నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు, నెగిటివ్గా ఎందుకు మాట్లాడుతున్నారని మీరు అనుకోవచ్చు. బట్ మూవీ బాగుంది, బాగుండిద్ది అని ఎందుకు అన్నానంటే, ఆ మూవీ ఇప్పుడు రిలీజ్ అవ్వాల్సిన మూవీ కాదనమాట. ఎప్పుడో కొడుకు దిద్దిన కాపురం, సంసారం ఒక చదరంగం, ఏదో గుండమ్మ గారి కథ, ఆ పీరియడ్లో వచ్చుంటే మాత్రం ఖచ్చితంగా ఈ మూవీ బాగుండేది, బాగా ఆడేది. బట్ అప్పుడు మూవీని తీసుకొచ్చి ఇప్పుడు రిలీజ్ చేశారనమాట. మరి ఇప్పుడు ఈ జనరేషన్కి ఏమి నచ్చుతుందన్న ఈ మూవీ? అసలు కథ ఏదన్నా? అదేమంటే ఎమోషనల్గా మాట్లాడుతాను, మంచి ఫీల్ గుడ్ మూవీ తీశాను, ఫ్యామిలీతో అందరితో పాటు కలిసి చూసే మూవీ తీశాను, ఖచ్చితంగా చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది అని అంటున్నాను. బీప్స్ ఏమీ లేకపోయినంత మాత్రాన సినిమా బాగుంటుందని ఎలా అనుకుంటామన్నా? అందరూ సంతోషంగా కలిసి ఉంటే ఇంకా సినిమా హిట్ అయిపోద్ది అన్న. మరి బ్రహ్మోత్సవం ఎందుకని ఫ్లాప్ అయిందన్న? ఆ మూవీలో కూడా ఉంటారు కదా, ఎక్కడ చూసినా స్క్రీన్ సరిపోరు ఆర్టిస్టులు. సినిమా మొత్తం ఒక మంచి మాట, ఒక మంచి మాట అని అంటూనే ఉంటారుగా. మరి ఏమైంది ఆ సినిమా? ఎందుకు ఫ్లాప్ అయిందన్న? ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ కదా అది కూడా. ఏంటన్నా నువ్వు ఎమోషనల్ అవుతున్నావు అన్న, ఎందుకంటే హార్డ్ వర్క్ చేసావు, బడ్జెట్ లేకపోయినా బడ్జెట్ పెట్టారు, ఫినాన్షియల్ ఇష్యూస్ వల్ల ప్రమోషన్ చేయలేదు, మూవీ చూసి బాగాలేదంటే ఓకే, బట్ మూవీకే రావట్లేదు అని అడుగుతున్నావు కదన్నా. ఫస్ట్ నీ గురించి మాట్లాడదాం అన్న. మంచి కటౌట్ ఉంది, నన్ను చూడటానికి ఎందుకు రావట్లేదు అని నువ్వు అడిగితే మాత్రం అన్న, టాలీవుడ్లో పెద్ద కటౌట్ ఎవరిదన్నా? రానా, దగ్గుబాటి. మరి అన్న మూవీస్ ఏమని చెప్పి హిట్ అయిన మూవీస్? కటౌట్ లేదా, యాక్టింగ్ రాదా, బ్యాక్గ్రౌండ్ లేదా, బడ్జెట్ లేదా, ఏం లేదు, అన్నీ ఉన్నాయి కదా. మరి ఎందుకని ఏ సినిమా మీద సినిమాలు తీయలేకపోతున్నాడు? ఎందుకని ఎక్కువ ఆఫర్స్ రావట్లేదు? ఎందుకని తనకంటూ ఒక సాలిడ్ మూవీ తీయలేకపోతున్నాడు? సో కటౌట్ది ఏమీ లేదు. సెకండ్ పాయింట్ గురించి మాట్లాడదాం. చాలా డ్యాన్స్ చేశాను, చాలా హార్డ్ వర్క్ చేశాను, ప్రాణం పెట్టి సినిమా తీశాను అని అంటున్నాం. ఆ పాయింట్ గురించి మాట్లాడదాం. హార్డ్ వర్క్ ఎవరు చేయరన్నా? ప్రతి మూవీకి ఆ మూవీ యూనిట్ మొత్తం హార్డ్ వర్క్ చేస్తుందన్న, మంచి విజయం సాధించాలని. డ్యాన్స్ వేసే అంటున్నాం అన్న. జూనియర్ ఎన్టీఆర్గా డ్యాన్స్ వేయరా అన్న? బాగా వేస్తారు కదా. మరి శక్తి మూవీ ఎందుకు ఫ్లాప్ అయిందన్న? సరే డ్యాన్స్ గురించి పక్కన పెడదాం, హార్డ్ వర్క్ గురించి అంటావా? రజనీకాంత్ గారు వయసు ఎంత అన్న? రోబో 2 మూవీ తీశారు, చాలా హార్డ్ వర్క్ చేశారు, VFX చాలా వాడారు, పెద్ద బడ్జెట్ మూవీ, మరి ఎందుకు హిట్ కాలేదు? సో ఇక్కడ హార్డ్ వర్క్ ఉన్నా కానీ మూవీ హిట్ అవ్వలేదు. ఇంకా థర్డ్ పాయింట్ అన్న, టాలెంట్. జబర్దస్త్లో చేస్తున్న సుడిగాలి సుధీర్ అన్న, తనకు టాలెంట్ అంటూ ఉంది కదా. తను ఒక మూవీ తీశాడు గాలోడని, కానీ ఆ మూవీని ఏం చేశారు? గాలికి వదిలేశారు. టాలెంట్ ఉంది, హార్డ్ వర్క్ చేశాడు, నువ్వు అన్నట్టు డ్యాన్స్ కూడా చేశాడు, మరి ఎందుకని గాలికి వదిలేశారు? సో టాలెంట్ది కూడా మెయిన్ రోల్ కాదు. మరి ఈ మూవీస్ అని ఎందుకు ఆడలేదు? మా దగ్గర డబ్బులు లేవు, మేము ప్రమోషన్ చేయలేదు, చేసే స్తోమత లేదు అని ఎమోషనల్గా మాట్లాడుతున్నాం అన్న. సరే ప్రమోషన్ మాట పక్కన పెట్టు. ఈ మూవీ నుంచి టీజర్ అండ్ ట్రైలర్ రిలీజ్ చేశారు కదా, అది ఆ బడ్జెట్లో రిలీజ్ చేశారు కదా. 4 crores పెట్టి తీశారన్న మూవీ అనేది మీరు. అది మరీ చిన్న బడ్జెట్ అయితే ఏం కాదన్న. ఆ బడ్జెట్తో కూడా మూవీలు తీసి హిట్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఒక బలగం తీసుకుందాం, 3 crores పెట్టి మూవీ తీశారు, బట్ ఎంత కలెక్ట్ చేసిందన్న? 22.48 crores కలెక్ట్ చేసింది. అది చిన్న బడ్జెట్ మూవీ కదా, మరి ఎందుకు అంత కలెక్ట్ చేసింది? మేం ఫేమస్ అని చెప్పి లోకల్ కుర్రోళ్ళు తెలంగాణ వాళ్ళు మూవీ తీశారు, అది కూడా మీరు అన్నట్టు మీ మూవీలో అలాగే తెలంగాణ స్లాంగ్ ఉంటుంది, అది 3 crores పెట్టి తీశారు, అది కూడా డబుల్ కలెక్షన్ సంపాదించింది. మూవీ బాగుందని ఒక మంచి టాక్ తెచ్చుకుంది. ఎందుకని? ఎందుకో చెప్పనా? ఏ సినిమాకైనా కానీ అది చిన్న సినిమానా, పెద్ద సినిమానా, పెద్ద హీరోనా, చిన్న హీరోనా కాదన్న, ఏ మూవీకైనా అసలు మూవీ అంటేనే కథే బలం, కథ మాత్రమే బలం. స్టోరీ బాగుంటే హీరో ఎవరైనా కానీ ఆ మూవీ హిట్ అవుతుంది అన్న. స్టోరీ బాగోకపోతే అంత ఎందుకన్నా? చిరంజీవి గారి మూవీ చూడరు, బోలాశంకర్ ఏం చేశారన్న? హిట్ చేశారా? ఫట్ చేశారు కదా. చిరంజీవి గారు అంత ఆయనకే ఫ్లాపులు తప్పలేదు. మల్టీ స్టారర్ మూవీలు కూడా చేశారు, ఆచార్య, ఏమైంది? ఫట్ అయింది. ఎందుకంటే స్టోరీలో దమ్ము లేదు కాబట్టి. ఒక దేవుడు చేసిన మనుషులు చూసుకో, ఆల్బమ్ సూపర్ డూపర్ హిట్, బట్ మూవీ ఎందుకు ఫ్లాప్ అయింది? అగైన్ కథే బలం. ఈ కథల గురించి ఎక్కువ కథలు చెప్పకూడదు అనుకున్నా, ఇంకా డైరెక్ట్గా మన మూవీలోకి వచ్చేద్దామన్నా. అసలు మన మూవీలో ఏముందన్న? ఎందుకు తీసుకొని రావాలి ఈ మూవీకి ఫ్యామిలీతో సహా? స్టోరీ ఏం స్టోరీ అన్నది ఎప్పుడో పాత చింతకాయ పచ్చడి కూడా కాదు, జొన్న బోక ముందు ఏముందో మరి తెలియదు నాకు, అప్పుడు పచ్చడి అన్న ఇది. ఒక ఎమోషన్ లేదు, ఒక యాక్షన్ లేదు, ఒక లవ్ లేదు, ఇక కామెడీ అంటామన్నా జబర్దస్త్ కన్నా దారుణం అన్న. ఆ ప్రాసలో ఆ పంచులు. సెకండ్ హాఫ్లో ఏదో పోర్షన్ పెట్టుకున్నారన్న, డబ్బులు దొంగతనం చేసేది, గంగవ్వ దగ్గరికి వెళ్తారు కదా ఆ సీన్, ఆ ఎపిసోడ్ అంతా వరస్ట్ లేదన్న. అసలుకి 15 to 20 minutes పెట్టుకున్నామే అక్కడ ఎంగేజ్ చేయడానికి. ఏమన్నా యూజ్ అయిందా మూవీకి? పక్కనోడు కాదు కదా, పసిపిల్లగాడు కూడా నవ్వట్లేదు అన్న జోకులకి.
అయిపోయిందన్న పీరియడ్ అయిపోయింది. అలాంటి సప్పసప్ప జోకులకి సప్పసప్ప డైలాగులకి నవ్వే రోజులు, నీ సినిమా కోసం థియేటర్కి నడిచే రోజులు ఎప్పుడో పోయినాయి అన్న. రీసెంట్గా వచ్చే డైరెక్టర్లు అందరూ విరూపాక్ష అని, పార్కింగ్ అని, పొలిమేర అని, హిట్ అని ఇలాంటి కొత్త కొత్త ప్రాజెక్టులతో వస్తున్నారన్న, కొత్త కొత్త స్టోరీ లైన్స్ తీసుకొని. వాటినే ఎవరు సరిగ్గా దేగట్లేదు. నువ్వేమో మరి ఏందో ఎప్పుడో పాత రేగ్గేసి ఇంతకాయ పచ్చడి వేసుకొని వచ్చి చూడలేదు నేను ఏడుతున్నా అంటే ఏడితే ఎవడు చూస్తాడన్నా? నువ్వు ఏడిచింది కూడా ఎవరు చూడలేదన్నా. మంచి సినిమా తీస్తే మీరు ఎవరు నన్ను ఎంకరేజ్ చేయలేదు, ఈసారి కొంచెం బోల్డ్గా ఉండే కంటెంట్ తీస్తా అని అంటున్నావు అన్న. మంచిగా ఉన్న కంటెంట్ మూవీ తీస్తేనే రాలేదు జనం, ఇంకా నువ్వు బోల్డ్ కంటెంట్ తీస్తే ఎలా వస్తారన్న? ఎవరు దాకేందుకన్నా నా గురించి చెప్తాను. నేను రివ్యూ చేస్తాను ఇప్పుడు. తిప్పి కొడితే ఒక 30K వ్యూస్ కూడా రావట్లేదన్న నాకు. అలా అని చెప్పేసి నా బౌండరీస్ దాటి కొంచెం నేకెడ్ కంటెంట్ కానీ కొంచెం బీప్స్ వాడి ఏదో వ్యూస్ పెంచేసుకుందాం ప్రయత్నం నేను చేయలేను కదా. అది నా మెయిన్ మోటో కాదు కదా. మై డియర్ మూవీ లవర్స్, మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ అసలు బాగాలేదు. అసలు బాగాలేదు. హార్డ్ వర్క్ చేశారు, కనపడుతుంది హార్డ్ వర్క్, కానీ స్టోరీలో దమ్ము లేనప్పుడు ఎంత హార్డ్ వర్క్ చేసినా ఏమీ ఉండదు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన మూవీస్ హార్డ్ వర్క్ చేసి ఫెయిల్ అయిన మూవీస్. ఎందుకంటే స్టోరీలో దమ్ము లేనప్పుడు ఎన్ని గంటలు కూర్చోబెట్టినా ఎన్ని నిమిషాలు కూర్చోబెట్టినా ఏం ఉండదు అక్కడ. ఈ మూవీలో కూడా అదే జరిగింది. ఒక లవ్ స్టోరీ ఉండదు, ప్రాపర్గా బిల్డ్ చేయలేదు. ఎందుకు ఎడుతాడో మాట్లాడితే ఎట్లా అంటాడు. ఇదే బూట్కట్ బాలరాజు. ఇంకా అన్న మెయిన్ ఒక దాని గురించి మాట్లాడాలన్న, టైటిల్ గురించి. బూట్కట్ బాలరాజు అసలు ఆ టైటిల్ ఎందుకు పెట్టావన్నా నువ్వు? కొన్ని టైటిల్ గురించి మాట్లాడదాం అన్న. నితిన్ గారు నటించిన జయం టైటిల్ ఉంది. ఆ టైటిల్ ఎందుకు పెట్టారన్నా? ఎంతో వాళ్ళ ప్రేమ కోసం నానా తంటాలు పడి మొత్తానికి వాళ్ళ ప్రేమను గెలిపించుకుంటారు కాబట్టి జయం టైటిల్ పెట్టారు. అసలు బూట్కట్ బాలరాజు ఏందన్న? బూట్కట్ కాకపోతే పెన్సిల్ కట్ పెట్టుకోపోయినా? ఆ స్టోరీకి ఆ టైటిల్కి ఏమన్నా సంబంధం ఉందన్న? ఏమన్నా ఉపకారం ఉంది ఆ టైటిల్ వల్ల? హార్డ్ వర్క్ చేసావు, ఎఫర్ట్ పెట్టావు, కానీ స్టోరీలో దమ్ము లేనప్పుడు మనం ఏం చేయలేము. నువ్వేం చేయలేవు, మేమేం చేయలేము. కానీ ఒకటి మాత్రం చెప్తా అన్న, అది నేను చెప్పింది కాదు, మన పూరి జగన్నాథ్ గారు చెప్పింది. రే సపోజ్ సినిమా పోయింది, ఇంటికి వెళ్ళిపోతావా? సినిమా సూపర్ హిట్ అయింది, సినిమా తీయడం మానేస్తావా? సినిమా హిట్ అయినా ఇంకో సినిమా తీయాలి, ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తీయాలి. మనకి సినిమా తప్ప ఇంకేం తెలియదురా. దీనికి తప్ప మనకి దేనికి పనికిరామురా. మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. కంటెంట్తో వస్తా, నెగిటివ్ కంటెంట్తో వస్తా, బీప్స్ పెట్టుకొని వస్తా, ఇలాంటివన్నీ వద్దు, తీసేయి. మంచి కంటెంట్తో రా చాలు, ఖచ్చితంగా చూస్తారు మూవీ అయితే నాకు అంతగా అనిపించలేదు. మీకు చూసే ఉద్దేశం ఉంటే అన్న ఏడుపు కోసమని వెళ్ళి ఒకసారి అంట చూడండి. చెప్పలేము చూడమని కూడా, ఓటీటీకి వచ్చింది, ఒక అర్ధగంట చూడండి, మీకే తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ నా ఫైనల్ రివ్యూ. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆల్రెడీ చెప్పా కదా, తిప్పి కొడితే 30K వ్యూస్ కూడా రావట్లేదని. మరి ఆ వ్యూస్ సంగతి ఏదో చూడొచ్చు కదా. దట్స్ ఇట్ గైస్. మరిన్ని ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ గైస్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.